ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నా అంటే నేను పడ్డ కష్టం చూపించబోతున్నాను. చాలామంది కామెంట్లు పెడుతూ ఉంటారు, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని చెప్పడం చాలా ఈజీ అండి. వన్స్ మీరు చేస్తే మీకు అర్థమవుతుంది చేస్తున్నవాడు పడే కష్టాలు ఏంటనేది. ఇది చాలా సింపుల్ థింగ్ అయితే కాదు. ఒక హైవే వీడియో కవర్ చేయడం అంత ఈజీ విషయం అయితే కాదు. ఎందుకంటే ఒక హైవే వీడియో కవర్ చేయాలంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. అండ్ అలాగే దాంతోపాటు మనం చాలా కష్టపడతాం అనమాట. అండ్ దాంతోపాటు మనం వెళ్ళే వెహికల్ కూడా చాలా డిఫరెంట్ వేస్ తిరుగుతుంది. అలా వెళ్ళేటప్పుడు కార్ కూడా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ట్రిప్లో అంటే నేను యాక్చువల్గా ఈ ట్రిప్ ఎక్కడికి వెళ్ళానంటే మన ఖమ్మం దారపల్లి, బెంగళూరు విజయవాడ, నాగ్పూర్ విజయవాడ ఈ హైవేస్ అన్నీ కూడా కవర్ చేద్దాం అని చెప్పేసి నేనైతే మన వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాను. మనం డైరెక్ట్గా అయితే ఖమ్మం వెళ్ళాం. ఖమ్మం వైపు వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఎగ్జాక్ట్గా మన చింతగూడ ఇంటర్వ్యూ ఉంది కదా, అక్కడ బ్రిడ్జ్ వరకు అవ్వలేదు. సో అక్కడ దాకా నేను కవర్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను విజయవాడ సైడ్ వెళ్తున్నప్పుడు చీకటి అయిపోయింది. సో అక్కడ కూడా మనం విజయవాడ నాకు కవర్ చేయలేకపోయాం. తర్వాత నెక్స్ట్ డే నేను బెంగళూరు విజయవాడ హైవే వెళ్ళాను, అది కవర్ చేశాను. అండ్ అలాగే మన నేషనల్ 117 ఉంది కదా, నగరికల్లు చీరాల హైవే, అది కూడా ఆల్మోస్ట్ కవర్ చేశాను. కానీ ఇవన్నీ కవర్ చేసేటప్పుడు నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్షం పడడం. అండ్ అలాగే ప్రతి చోట డ్రోన్ తడిచిపోవడం, డ్రోన్ పాడైంది. ఆల్మోస్ట్ ప్రతిసారి ఏమైందంటే బ్యాటరీ సిగ్నల్ కనెక్షన్ ప్రాబ్లం అని చెప్పేసి వచ్చేది. అది ఆల్రెడీ బయట చూపించాను అండ్ ఆన్లైన్ చెక్ చేసి చాలా ట్రై చేస్తాను. బట్ ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. అయినా కూడా ఆ డ్రోన్తో వెళ్ళి కవర్ చేద్దాం చాలా ట్రై చేశాను. బట్ మరి ఫైనలీ కొన్ని కవర్ చేయగలిగాను. అవి మీరు ఆల్రెడీ చూసుకొని ఉంటారు. బట్ ఇవన్నీ చేశాను కదా. సో ప్రజెంట్ నా డ్రోన్ పసక్ అయ్యింది, డ్రోన్ పాడైంది. నెక్స్ట్ కార్ అయితే ఏమైందంటే ఏసీ పోయింది. ఆ ఏసీ రిపేర్ చేయించడానికి ఆల్మోస్ట్ ఒక 10,000 దాకా అవుతుంది. అండ్ కిందన చూసుకోవచ్చు మీరు, కిందన ఇంజిన్ అలా కారుతూనే ఉంది. నేను వెళ్ళేది ఎలాంటి రోడ్లో మీకు తెలుసు కదా. సో నేను వెళ్ళే రోడ్లు ఎలా ఉంటే మీకు తెలుసు కాబట్టి ఆ రోడ్లో అయినట్టు ఎక్కడ కింద తగిలి సంథింగ్ ఏదో జరిగి ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతూనే ఉంది అలాగా. సో ఇవి రిపేర్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అండ్ అలానే మనమైతే ఆల్మోస్ట్ ఈ వీడియోస్ కోసం వెళ్ళడానికి దగ్గర ఒక ఫ్యూయల్కి 8,000 అయింది. అండ్ అలానే ఫుడ్కి అవన్నీ తెలిసినే ఉంటాయి కదా. సో మొత్తానికి ఆల్మోస్ట్ ఒక 12 to 15,000 దాకా ఖర్చు అయింది. ఇంత ఖర్చు పెట్టి మనం వీడియోస్ చేస్తే మనకు వచ్చేది అసలు ఏముండదు. బట్ మన ఇండియా అండ్ మన స్టేట్ మొత్తం డెవలప్ అవుతున్నాయి. ఈ డెవలప్మెంట్ చూపించడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. బట్ నాకు గుర్తింపు రాకపోయినా పర్లేదు, కానీ మన దేశం ఎంతగా డెవలప్ అవుతుందో అందరికీ తెలియాలి. సో అందుకని చెప్పేసి మనం అయితే వీడియో చేస్తున్నాం. అండ్ ఈ వీడియో చేస్తున్నప్పుడు మనకైతే నా ఫ్రెండ్ సురేంద్ర చాలా హెల్ప్ చేశాడు నాతో పాటు వచ్చి. సో దానికి చాలా సంతోషంగా ఉంది. మన సురేంద్ర అనే వీడియో చేస్తున్నాడు. యాక్చువల్గా తను మీకు చూపిస్తాను. సో నేను గొడుగు పట్టుకుని కూర్చున్నాను, బట్ మన సురేంద్ర మాత్రం అలా తడుచుకుంటూనే వీడియో తీస్తున్నాడు. సో ఒక వీడియో తీయడానికి ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట. సో ఈ విషయాలన్నీ నేను మీకు చెప్దామని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్లు పెడుతూ ఉంటారు, ఇలా చేయి, అలా చేయి, అది చేయి, ఈ హైవే వీడియో చేయి, ఆ హైవే వీడియో చేయి అని చెప్పి. అవన్నీ నాకు కవర్ చేయాలని ఉంటుంది. కానీ అవి చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది? నా ఒక్కరోజులో సాధ్యమైనా అవ్వదు కదా. సో టైం పడుతుంది. అవన్నీ కవర్ చేస్తాను, కానీ టైం పడుతుంది. టైం ఇవ్వండి. అండ్ అలాగే నేను వీడియో పెట్టకపోతే కనీసం ఒక్కరు కామెంట్, ఎందుకు బ్రో వీడియో పెట్టాను అప్పుడు కూడా అడగలేదు. లైక్ ఒక కామెంట్ కూడా రాలేదు. సో వీడియో పెట్టకపోవడం కూడా కారణాలు ఏంటంటే ఒకరోజు ఇంటర్నెట్ పని చేయదు, ఒకరోజు ఇక వేరే వర్క్ ఉంటుంది. అలా చాలా పనులు ఉండడం వల్ల వీడియోస్ పని లేట్ అవుతుంది. బట్ ఇప్పటి నుంచి మన వీడియోస్ వరుసగా వస్తూ ఉంటాయి. సో మరి మీకు చెప్తున్నా కదా, అప్కమింగ్ వీడియోలో మీకైతే కంప్లీట్గా మన బెంగళూరు విజయవాడ హైవేలో కొంచెం పార్ట్ చూపిస్తాను. అండ్ అలాగే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, అసలు ఆగస్టు ఓపెన్ అవుతుంది లేదనే విషయాలు చెప్తాను. అండ్ అలాగే అందులో 2 ఇంటర్చేంజ్ని మీకైతే ఎప్పుడో చూపించలేదు, ఆ ఇంటర్చేంజ్ చూపిస్తాను. ఇంకా మన విజయవాడ వెస్ట్ బైపాస్లో కొంచెం వర్కే చూపిస్తాను. అక్కడ డ్రోన్ ప్రాబ్లం ఇచ్చిన లేకపోతే కంప్లీట్ కవర్ చేసేవాడిని. అండ్ తర్వాత మీకు మన హైవే ఉంది కదా, నకరికల్ చీరాల హైవే, అది కూడా మీకు మన చిలకలపేట దగ్గర చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇంత కష్టం ఉంటుంది ఒక వీడియో కథలో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా ప్రాబ్లమ్స్ అండ్ లైక్ నా కష్టం మీకు తెలియాలని చెప్పేసి. సింపుల్గా చాలామంది నేను తీసిన కొన్ని కామెంట్లు అవుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కళ్ళు అంటారు షార్ట్ వీడియో చేయండి బ్రో, లాంగ్ వీడియో ఎందుకు చేయాలంటారు. షార్ట్ వీడియో చేయడం వల్ల మొత్తం అన్ని విషయాలు అందరూ చెప్పలేం కాబట్టి లాంగ్ వీడియో చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న లాంగ్ వీడియో చూస్తారా మోస్ట్లీ. సో అందుకోసం ఇవన్నీ వీడియో చేస్తున్నాను, మీ అందరికీ అర్థమవుతుందని చెప్పేసి. సో నేనైతే వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరిదాకా చూస్తే. బాయ్.